Hello everyone, welcome back to my YouTube channel. In this video, we will learn how to use NumPy set operations to find missing GPs from given list. This is a real world example where we use pandas to load and clean the data and NumPy to find the differences between two lists. Let's start. Already we learned that NumPy provides several set operations like union, intersections, set difference and set symmetric difference. But these are primarily designed for one-dimensional arrays. When working with two-dimensional arrays, you need to reshape as one-dimensional rows using np.reshape to perform meaningful set operations. అందరికీ నమస్కారం అండి. ఆల్రెడీ మనము నంపైకి సంబంధించిన సెట్ ఆపరేషన్స్ నా ముందు వీడియోస్లో తెలుసుకోవడం జరిగింది. నంపై సెట్ ఆపరేషన్స్ మనకి యూనిక్, యూనియన్, ఇంటర్సెక్షన్, సెట్ డిఫరెన్స్, సెట్ సిమెట్రిక్ డిఫరెన్స్ అని ఈ విధంగా ఉంటాయి. వాటి ద్వారా మనము డాటాలో సంబంధించిన యూనిక్ వాల్యూస్ని అంటే యూనిక్ మీన్స్ ఓన్లీ డిస్టింక్ట్స్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ డిస్టింక్ట్స్ వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అండ్ యూనియన్ వాల్యూస్ని అంటే రెండు లిస్టులలో కంబైన్డ్గా ఉన్న వాల్యూస్ని మనము ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగిస్తాము. ఇంటర్సెక్షన్ వచ్చేసి మనము రెండు లిస్టులలో కామన్గా ఉన్న రోస్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగిస్తాము. సెట్ డిఫరెన్స్ అంటే మనకి లిస్ట్ 1లో ఉండి లిస్ట్ 2లో లేని ఏవైతే ఉన్నాయో వాటిని లిస్ట్ 1లోకి వెళ్ళి ఐడెంటిఫై చేయడానికి ఉపయోగిస్తాము. సిమెట్రిక్ డిఫరెన్స్ ఏంటంటే ఐదర్ లిస్ట్ 1లో కానీ లిస్ట్ 2లో కానీ ఉన్నాయి, మిగతా వాటిలో లేకపోతే వాటిని ఫైండ్ అవుట్ చేయడం కోసం అని చెప్పి ఇట్లా సిమెట్రిక్ డిఫరెన్స్ ఉపయోగిస్తామని చెప్పి తెలుసుకున్నాము. సో ఈ సెట్ ఆపరేషన్ చేయడానికి మనకు నంపైలో ఈ ఆపరేషన్స్ అన్నీ కూడా వన్ డైమెన్షనల్ యారోలో మాత్రమే ఉపయోగిస్తారనమాట. అవి ఉన్న ఈ సెట్ ఆపరేషన్ అన్నీ కూడా వన్ డైమెన్షనల్ యారోలో ఉన్న డాటాని ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగపడతాయి. ఒకవేళ టూ డైమెన్షనల్ యారో ద్వారా మనము సెట్ ఆపరేషన్ పర్ఫార్మ్ చేయాలి అంటే మాత్రం ఈ టూ డైమెన్షనల్ యారోని numpy.reshape కమాండ్ ద్వారా వన్ డైమెన్షన్కి కన్వర్ట్ చేసుకొని అప్పుడు మనం సెట్ ఆపరేషన్స్ ఉపయోగించేసి మనకు కావాల్సిన అవుట్పుట్ అనేది మనం పొందవచ్చు. సో ఇప్పుడు ఇది రియల్ టైం మనం ఏ విధంగా యూజ్ చేయవచ్చు అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. సో నంపై సెట్ ఆపరేషన్స్ని మనం రియల్ టైం డాటాలో ఏ విధంగా ఉపయోగించవచ్చు అనేది ఇక్కడ నేను స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ముందుగా నేను ఈ డాటాని ఈ యొక్క వీడియోలో ఈ ఎక్సర్సైజ్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనము నంపై పాండాస్ ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నంపై పాండాస్ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మనము ఒక డాటా సెట్ లోడ్ చేసుకోవాలి. ఆ డాటా సెట్కి సంబంధించిన దాంట్లో ఎలాంటి షీట్స్ ఉన్నాయి అనేది మనం తెలుసుకుందాం. సో వీ హ్యావ్ లిస్ట్ 1, లిస్ట్ 2, two data sets. So list 1 contain master GPs of our district. Total 263 GPs we have in our district, and list 2 contain some reported GPs list. So we need to find not reported GPs from master GPs using NumPy set operations. So first of all, to find out the missing GPs, we need to import numpys and pandas. NumPy is used to perform set operations and pandas is used to load the data and clean the data. So now I am importing NumPy and pandas. So both libraries are imported now. Before I am going to load data set, I am showing one option అండి. మనకి గూగుల్ కొలాబ్లో
డేటా సెట్ లోడ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డేటా సెట్ని మనము గూగుల్ కొలాబ్లోకి ఇంపోర్ట్ చేసుకోవాలి, అంటే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో అప్లోడ్ చేయడానికి మనకి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుందండి. ఇక్కడ ఫైల్స్ అనే ఇక్కడ ఫోల్డర్ లాగా ఒక ఐకాన్ కనిపిస్తుంది కదా, ఈ ఐకాన్ మీద మనం క్లిక్ చేయాలి. ఐకాన్ మీద క్లిక్ చేయగానే మనకి ఇట్లా ఒక విండో ఓపెన్ అవుతుంది. ఈ విండోలలో శాంపుల్ డేటా అని ఒకటి ఫోల్డర్ కూడా ఉంది చూస్తారా. ఈ శాంపుల్ డేటా అంటే మనకు కొంత మీరు ఎక్సైజ్ చేసుకోవడం కోసం అని చెప్పి ఒక 5 డేటా సెట్స్ ఉన్నాయి ఇందులో. ఈ 5 డేటా సెట్కి సంబంధించింది ఉపయోగించి మీరు డేటా అనాలిసిస్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. లేదు మీ దగ్గర ఆల్రెడీ డేటా సెట్ ఉందనుకోండి, ఆ డేటా సెట్ని ముందు మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సెషన్ స్టోరేజ్లకి. ఇది సెషన్ స్టోరేజ్ అంటారు. ఈ సెషన్ స్టోరేజ్ అంటే టెంపరీ స్టోరేజ్. మనం రన్ చేస్తున్నంత సేపు మాత్రం డేటా ఉంటుంది. రన్ ఒక లైన్ తర్వాత క్లోజ్ చేస్తే మాత్రం డేటా డిలీట్ అయిపోతుంది. సో మనం డేటాని ముందు సెషన్ స్టోరేజ్లోకి అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేయాలంటే ఇక్కడ అప్లోడ్ టు సెషన్ స్టోరేజ్ బటన్ మీద క్లిక్ చేయాలండి. లేదు అంటే మీకు ఒకవేళ గూగుల్ డ్రైవ్ ఉందనుకోండి, గూగుల్ డ్రైవ్ ద్వారా కూడా మనం మౌంట్ చేసుకోవచ్చు డ్రైవ్ని. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా యొక్క సిస్టంలో ఉన్న లోకల్ మిషన్లో ఉన్న ఫైల్ని ఇందులో అప్లోడ్ చేస్తాను. ఇక్కడ అప్లోడ్ బటన్ మీద క్లిక్ చేయగానే మీకు ఎక్కడ నుండి డేటా అవసరం ఉంటుందో ఆ ఫోల్డర్ కనిపిస్తుంది. లేదు మీరు చూజ్ చేసుకోవాలి బ్రౌజర్స్ ద్వారా. సో నాకు సంబంధించింది ఈ ఫైండ్ పెండింగ్ జీపీస్ అని చెప్పి ఒక ఎక్సెల్ ఫైల్ ఉందండి. ఈ ఫైల్ని నేను అప్లోడ్ చేస్తున్నాను. ఓపెన్ అనగానే మనకు అప్లోడ్ అయిపోతుంది. అప్లోడ్ అయిపోయినప్పుడు మీకు ఒకటి మెసేజ్ కూడా వస్తుందండి. ఈ మెసేజ్ ఏంటంటే ఇది వచ్చేసి టెంపరీగా మాత్రం ఉంటుంది. వన్స్ డేటా క్లోజ్ చేస్తే క్లోజ్ చేస్తే డేటా డిలీట్ అయిపోతుంది అని చెప్పి కూడా మీకు ఒకటి వార్నింగ్ లాంటి మెసేజ్ చూపిస్తుంది. దాన్ని ఓకే అంటే ఇగ్నోర్ చేస్తే సరిపోతుంది. చేసి ఇది క్లోజ్ చేసుకోవాలి. క్లోజ్ చేసే ముందు మీకు పాత్కి సంబంధించింది ఇక్కడ మనకి ఆప్షన్స్ ఉంటాయి. ఈ ఆప్షన్స్ మీద ఇక్కడ 3 బటన్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ ఫైల్ సేవ్ అయిన తర్వాత ఈ 3 బటన్స్ ఉన్నాయి కదా, ఈ 3 బటన్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఆప్షన్స్ వస్తాయి. డౌన్లోడ్ అంటే మళ్ళీ ఈ ఫోల్డర్ని డౌన్లోడ్ చేసుకోవడానికి, రీనేమ్ ఫైల్ నేమ్ చేంజ్ చేయడానికి, ఒకవేళ డిలీట్ ఫైల్ అటాచ్ చేసిన ఫైల్ ఒకవేళ డిలీట్ చేయాలంటే డిలీట్ చేసుకోవచ్చు. అండ్ కాపీ పాత్. ఈ కాపీ పాత్ ఏంటంటే మనం ఫైల్ రీడ్ చేయడం కోసం అని చెప్పి మనం ఒక కోడ్ ఎడిటర్లో పేస్ట్ చేయడానికి ఉపయోగిస్తాము. సో ఇప్పుడు నేను ఆల్రెడీ కోడ్ ఎడిటర్లో దాని యొక్క పాత్ ఇక్కడ పేస్ట్ చేయడం జరిగింది. మళ్ళీ నేను డిలీట్ చేసి రీపేస్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను లేటెస్ట్గా కాపీ చేసిన పాత్ వచ్చేసి ఇదండి. సో ఈ పాత్లో నా ఫోల్డర్ నా యొక్క ఎక్సెల్ ఫైల్ ఉంది. సో ఈ ఎక్సెల్ ఫైల్ని నేను pandas.excel ఫైల్ ఈ యొక్క ఆప్షన్ ద్వారా రీడ్ చేసేసి ఈ రీడ్ చేసిన ఫైల్ని XLSS_ ఫైల్ అనే ఫోల్డర్లో లోడ్ చేస్తున్నాను. సో ఫస్ట్ రీడ్ చేసి ఈ రీడ్ చేసిన ఫైల్ని XLSX_ ఫైల్ అనే వేరియబుల్లో లోడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో నేను లోడ్ చేశాను. సో ఫస్ట్ మేము ఇక్కడ ఏం చేయాలి, ఫస్ట్ వి నీడ్ టు ఇంపోర్ట్ pandas అండ్ లోడ్ బోత్ జీపీ లిస్ట్. సో ఫస్ట్ నేను ఇంపోర్ట్ చేశాను. సో వాటికి సంబంధించిన ఎక్సెల్ ఫైల్కి సంబంధించిన పాత్ అనేది XLS ఫైల్లో సేవ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ XLS ఫైల్ డాట్లో ఎన్ని షీట్స్ ఉన్నాయి మనకి తెలియదు, నేను కూడా మీకు చూపించలేదు. సో షీట్స్ తెలియాలంటే మనకి XLSX_ ఫైల్ డాట్ షీట్ నేమ్స్ స్పెల్లింగ్ కూడా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ sheet_names ఈ కమాండ్ ద్వారా మన యొక్క ఫైల్లో ఎన్ని షీట్స్ ఉన్నాయో చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేయగానే లిస్ట్ రూపంలో మనకున్న షీట్స్ నేమ్స్ ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. సో మాస్టర్ డేటా, రిపోర్టర్ లిస్ట్. సో 2 షీట్స్ ఉన్నాయి. సో ఈ టూ షీట్స్ ఏంటిది, సో మాస్టర్ డేటా కంటైన్ యాక్చువల్ జీపీ లిస్ట్ ఆఫ్ అవర్ డిస్ట్రిక్ట్ అండ్ రిపోర్టర్ లిస్ట్ కంటైన్ ఓన్లీ రిపోర్టెడ్ జీపీస్ లిస్ట్. సో వీ నీడ్ టు ఫైండ్ మిస్సింగ్ జీపీస్ ఫ్రమ్ మాస్టర్ డేటా. సో అది మనం చూడాలంటే ఫస్ట్ మాస్టర్ డేటాకి సంబంధించిన డేటాని డేటా ఫ్రేమ్లో స్టోర్ చేసుకోవాలి. దానికి ఎట్లా లోడ్ చేయాలంటే XLSX_ ఫైల్ డాట్ పార్స్ కమాండ్ విత్ ఇన్ ది పారాంథసిస్లో sheet_name ఈజ్ ఈక్వల్ టు మాస్టర్ డేటా. సో ఇది ఒక కమాండ్ ద్వారా మనము మాస్టర్ డేటాని షీట్ని రీడ్ చేసేసి ఈ రీడ్ చేసిన షీట్ని మాస్టర్ డేటా అనే డేటా ఫ్రేమ్లో స్టోర్ చేయడం జరుగుతుంది. ఇక డేటా ఫ్రేమ్ అంటే నథింగ్ బట్ రోస్ అండ్ కాలమ్స్ అండి. ఒక ట్యాబ్లెట్ ఫార్మాట్లో మనం 2 డైమెన్షనల్ డేటా తీసుకుంటాం కదా.
సో దాన్ని మాస్టర్ డేటా ఫ్రేమ్ అంటాము. అది మాస్టర్ డేటాలో ఇక్కడ లోడ్ చేయడం జరుగుతుంది. వన్స్ ఎగ్జిక్యూట్ చేయగానే మాస్టర్ డేటా అనేది ప్రాపర్గా రీడ్ అయ్యి అండ్ లోడ్ కూడా అవ్వడం జరిగింది. సేమ్ థింగ్ మనము రిపోర్టర్ లిస్ట్కి సంబంధించింది కూడా లోడ్ చేయాలి. సో దాని కమాండ్ వచ్చేసి xls x_file డాట్ పార్స్ విత్ ఇన్ ది పారెంథసిస్ షీట్ అండర్స్కోర్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు రిపోర్టర్ లిస్ట్. మన ఏదైతే ఫైల్ నేమ్ ఉంటుందో షీట్ నేమ్స్, ఆ షీట్ నేమ్స్ యాజ్ ఇట్ ఈజ్గా మనం టైప్ చేయాల్సి ఉంటుందండి. ఎందుకంటే పైథాన్ అదేది కేస్ సెన్సిటివ్. సో ఇక్కడ ప్రతిది కూడా అంటే ప్రతి ఒక్క లెటరు చాలా ఇంపార్టెంట్. క్యాపిటల్లో ఉంటే క్యాపిటల్లో, స్మాల్లో ఉంటే స్మాల్లో మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే అది కరెక్ట్గా రీడ్ అయ్యి మనకు కావాల్సిన అవుట్పుట్ని ప్రాపర్ ఫోల్డర్లో సేవ్ చేస్తుంది. ఇప్పుడు ఈ రిపోర్టర్ లిస్ట్ కూడా సేవ్ అయింది. సో షేప్ ఆఫ్ ద డేటా ఫ్రేమ్స్ ఇప్పుడు రెండు కూడా మనము లోడ్ చేయడం జరిగింది. సో లోడ్ చేసాం కదా, యాక్చువల్లీ వాళ్ళ డాటాలో ఎంత షేప్ ఉంది, షేప్ మీన్స్ డేటాకి సంబంధించి ఎన్ని రోస్ ఉన్నాయి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి మనం తెలుసుకోవాలంటే మనకి కమాండ్ ఉంది. అదేంటి అంటే మాస్టర్ డాటా డాట్ షేప్, అంటే డాటా ఫ్రేమ్ డాట్ షేప్. డాటా ఫ్రేమ్ వచ్చేసి ఇక్కడ ఏంటిది, ఒకటి మాస్టర్ డాటా, రెండోది రిపోర్టర్ లిస్ట్. ఈ రెండు డాటా ఫ్రేమ్స్, వాటికి సంబంధించిన డాట్ నేమ్ పక్కన డాట్ షేప్ అని ఇస్తే వాటికి సంబంధించిన మనము షేప్ తెలుసుకోవచ్చు అండ్ రోస్ ఎన్ని కాలమ్స్ అని చెప్పి. ఇప్పుడు కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నానండి, ప్రింట్ ఆఫ్ మాస్టర్ డాటా డాట్ షేప్ అని చెప్పి. సో ఫస్ట్ మాస్టర్ డాటాలో 263 రోస్ 2 కాలమ్స్ అండ్ సెకండ్ రిపోర్టర్ లిస్ట్లో 223 రోస్ 2 కాలమ్స్ ఉండడం జరిగింది. సో వాటికి సంబంధించిన డాటా కూడా ఏంటిదని చెక్ చేసుకోవచ్చు మనము. సో ఐదర్ మనకి డాటా వెరిఫై చేసుకోవడానికి 3 కమెంట్స్ ఉంటాయండి. మాస్టర్ డాటా డైరెక్ట్ క్లిక్ చేయగానే మొత్తం డాటా డిస్ప్లే అవుతుంది. లేదు మామూలుగా ఫస్ట్ 5 రోస్ చూడాలంటే మాస్టర్ డాటా డాట్ హెడ్ ఫంక్షన్ ద్వారా ఫస్ట్ 5 రోస్ మనం చెక్ చేసుకోవచ్చు. మాస్టర్ డాటా డాట్ టైల్ ద్వారా లాస్ట్ 5 రోస్ చెక్ చేసుకోవచ్చు. లేదు శాంపుల్ రికార్డ్స్ అంటే ర్యాండమ్లీ కొన్ని రికార్డ్ చూడాలి అంటే మనకి మాస్టర్ డాటా శాంపుల్ విత్ ఇన్ ది పారెంథసిస్లలో మీరు ఎన్ని రికార్డ్ చూడాలనుకుంటున్నారో అన్ని రికార్డ్స్ సంబంధించిన కౌంట్ ఎంటర్ చేస్తే అన్ని రికార్డ్స్ మనకు డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ నేను వచ్చేసి 10 రికార్డ్స్ చూడాలనుకుంటున్నాను, శాంపుల్ రికార్డ్స్, ర్యాండమ్ రికార్డ్స్. సో ఇట్లా మాస్టర్ డాటా డాట్ శాంపుల్ కమాండ్ ఉపయోగించేసి ఎంటర్ చేయగానే నాకు ఆ లిస్ట్కి మాస్టర్ డాటాలో ఉన్న 10 శాంపుల్ రికార్డ్స్ కూడా డిస్ప్లే చేయడం జరిగింది అనమాట. వాటికి సంబంధించింది 2 కాలమ్స్ అన్నాం కదా, ఒకటి మండల్ నేము అండ్ ఇంకోటి పంచాయతీ నేము. సో ఆ డాటా ఈ విధంగా మనకి డిస్ప్లే చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి రిపోర్టర్ లిస్ట్కి సంబంధించింది కూడా మనం డాటా ఒక 10 శాంపుల్ రికార్డ్ చెక్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇట్లా రిపోర్టర్ లిస్ట్ అండర్స్కోర్ శాంపుల్ విత్ ఇన్ ది పారెంథసిస్లో 10 అనమాట ఇచ్చి చెక్ చేస్తే మనకి 10 రిపోర్ట్ లిస్ట్ అయింది. అయితే ఇప్పుడు ఇక్కడ ఏంటి అంటే మన కాలమ్స్ చూద్దాము. రెండిట్లో కూడా కామన్గా ఉన్న 2 కాలమ్స్ కూడా మండల్ నేమ్ పంచాయతీ, మండల్ నేమ్ పంచాయతీ, రెండిట్లో కూడా మనకి కామన్గా 2 కాలమ్స్ ఉన్నాయండి. సో జస్ట్ శాంపుల్ డెమో కోసం నేను ఇంత డేటా తీసుకున్నాను. రియల్ లైఫ్లో ఇంకా ఎక్స్ట్రా కాలమ్స్ ఉంటాయి, బట్ మనకు అనాలిసిస్ పర్పస్ ఏదైతే అవసరం ఉంటుందో ఆ కాలం తీసుకొని మనము సెట్ ఆపరేషన్ ఉపయోగించుకోవచ్చు. సో బిఫోర్ వి గోయింగ్ టు పర్ఫార్మ్ సెట్ ఆపరేషన్స్ వీ నీడ్ టు డూ సమ్ క్లీనింగ్ ఇన్ అవర్ డేటా అండి. డేటా క్లీనింగ్ ఎందుకు చేయాలి అంటే మనము డేటా అనాలిసిస్ చేయాలి అంటే మన కరెక్ట్ అవుట్పుట్ రావాలంటే మన డేటాలో కరెక్ట్గా స్పెల్లింగ్స్ 2 డేటా షీట్స్లలో ఉన్న డేటా ఫ్రేమ్స్లో కూడా స్పెల్లింగ్స్ అనేది ప్రాపర్గా ఉన్నాయో లేదో ఎన్ష్యూర్ చేసుకోవాలి. అండ్ వైట్ స్పేసెస్ లేకుండా చూసుకోవాలి. అండ్ మనం ఇంతకుముందు చెప్పాము పైథాన్ వచ్చేసి కేస్ సెన్సిటివ్ అని చెప్పి, అంటే అక్కడ నేమ్స్ కూడా ఇప్పుడు మండల్ నేమ్ సంబంధించిన స్పెల్లింగ్స్లలో ఒక షీట్లో ఒక మండల్కి సంబంధించిన నేమ్ ఒక విధంగా, అదే వేరే షీట్లో అదే మండల్ నేమ్ ఇంకొక స్పెల్లింగ్తో ఉన్నా కూడా అక్కడ యూనిక్ కాకుండా 2 వేరుగా చూపించడం జరుగుతుంది. సో అలాంటి రాకుండా ఉండాలంటే మనం థరోలీ డాటాని వెరిఫై చేసుకొని డాటాకు సంబంధించిన ప్రాపర్ క్లీనింగ్ చేసిన తర్వాతనే డాటా అనాలిసిస్కి మనం వెళ్ళాల్సి ఉంటుంది. మన యాజ్ ఎ డాటా అనలిస్ట్గా మీ రోల్ ఎక్కువ శాతము డాటా క్లీనింగ్కే సరిపోతుంది. అంటే 40 to 50% మీ జాబ్ చార్ట్లో ఏదైనా పర్ఫామ్ చేసే ముందు 40 to 50% ఎఫర్ట్స్ అంతా కూడా డాటా క్లీనింగ్ కోసమే మీరు పెట్టాల్సి ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డాటా క్లీన్ అయిన దాని తర్వాతనే మీరు డాటా అనాలిసిస్ వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ ఏంటి ఈ డాటా క్లీనింగ్ ఏం చేయాలంటే మనము వి రిమూవ్ ఎక్స్ట్రా స్పేసెస్ అండ్ కన్వర్ట్
all names into proper format using dot string dot strip of function and dot string dot title function. This avoids mismatch due to spelling or casing issues. సో ఈ విధంగా మనం ఈ రెండు ఫంక్షన్స్ అంటే స్ట్రిప్ ఫంక్షన్ అండ్ టైటిల్ ఫంక్షన్ ఉపయోగించేసి డేటా క్లీన్ చేయడం వల్ల మనకి రెండు షీట్లలో ఏమైనా మిస్ మ్యాచెస్ ఉన్నా కూడా అవి మిస్ మ్యాచెస్ సంబంధించి ఓవర్ అయిపోయి డేటా మనకి ప్రాపర్గా కనిపిస్తుంది అండ్ అనాలిసిస్ చేయడానికి ఈజీ అవుతుంది అనమాట. ఇక స్ట్రిప్ ఫంక్షన్ ఏం చేస్తుంది, వైట్ స్పేసెస్ రిమూవ్ చేస్తుంది. లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఏమైనా వైట్ స్పేసెస్ ఉంటే ఈ స్ట్రిప్ ఫంక్షన్స్ వాటిని రిమూవ్ చేస్తుంది. ఈ టైటిల్ ఏం చేస్తుంది, మనకి షీట్ 1లో అండ్ షీట్ 2లో కామన్గా ఉన్న నేమ్స్లలో ఏమైనా వేరియేషన్ వచ్చినా కూడా మనకి ప్రాపర్గా సెట్ చేసేసి రెండిట్లో కూడా ప్రాపర్ నేమ్స్ని సెట్ చేసేసి అలొకేట్ చేయడం జరుగుతుంది అనమాట, అంటే రెక్టిఫై చేయడం జరుగుతుంది. సో టు పర్ఫార్మ్ క్లీనింగ్ ఫంక్షన్ వి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాండర్డైజ్ కాలం నేమ్స్. సో మనము కాలం నేమ్స్ అనేది ఇక్కడ స్టాండర్డైజ్ చేస్తున్నామండి రెండు షీట్లలో కూడా. సో ఇక్కడ కాలమ్స్ సంబంధించిన నేమ్స్ ఏమున్నాయి, మనకు కాలం నేమ్స్ వచ్చేసి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాలం నేమ్స్ మనం అలా చెక్ చేయడం జరిగింది. సో ఆ కాలం నేమ్స్ని క్లీన్ చేస్తున్నాము. ఎలాంటి రెండు షీట్స్లో కూడా కాలం నేమ్స్లలో స్పేసెస్ లేకుండా ఎన్ష్యూర్ చేసుకోవడం కోసం అని చెప్పి మాస్టర్ డాటా డాట్ కాలమ్స్ డాట్ స్ట్రింగ్ డాట్ స్ట్రిప్ ఈ కమాండ్ ఉపయోగించి, సో మేము డైరెక్ట్ అది చూపించిన ముందు ఒకసారి అది డైరెక్ట్ దాంట్లో స్టోరీ చేయకుండా ముందు, సో మాస్టర్ డాటా డాట్ కాలమ్స్, సో మనకి ఇట్లా కాలమ్స్ ఉన్నాయి కదా, మండల్ నేము పంచాయతీ నేము. సో యాక్చువల్గా అయితే మనకి ఎలాంటి వైట్ స్పేసెస్ కనిపించట్లేదు అండ్ నేమ్స్ కూడా మనకి ప్రాపర్గా ఉన్నాయి. కానీ రియల్ టైం డాటాకు వచ్చేసరికి కొన్ని కాలమ్స్లలో కూడా మనకి వైట్ స్పేసెస్ వస్తాయి లేదా అండర్ స్కోర్స్ ఉంటుంది, ఒకటి నేమ్స్లలో డిఫరెన్స్ కూడా ఉంటుంది. సో అవన్నీ క్లియర్ చేయాలంటే మనము ఈ ఫంక్షన్ డాట్ స్ట్రింగ్ డాట్ స్ట్రిప్, సో ఈ ఫంక్షన్ యూజ్ చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా కాలమ్స్లలో ఏమైనా వైట్ స్పేసెస్ ఉన్నా కూడా రిమూవ్ అయిపోయాయి, డేటా క్లీన్ అయిపోతుంది. సో ఈ రిమూవ్ అయిపోయిన డేటాని నేను మళ్ళీ ఎక్కడ సేవ్ చేస్తున్నాను, మళ్ళీ సేమ్ థింగ్ ఆ డేటా ఫ్రేమ్లోనే మాస్టర్ డేటా కాలమ్స్, ఈ కాలమ్స్ అనే వాటికి ఆటోమేటిక్గా వాటిని సేవ్ చేస్తున్నాను, అప్డేట్ చేస్తున్నాను అనమాట. క్లీన్ చేసిన తర్వాత అవే కాలం నేమ్స్ని మళ్ళీ అప్డేట్ చేస్తున్నాను. అందుకోసం ఇక్కడ స్టాండర్డైజ్ కాలం నేమ్స్ అన్నాను. సో కాలం నేమ్స్ వచ్చేసి మనము సో మాస్టర్ డేటా డాట్ కాలమ్స్ డాట్ స్ట్రింగ్ డాట్ స్ట్రిప్ ఈ కమాండ్ ఉపయోగించేసి క్లీన్ చేసిన తర్వాత మాస్టర్ డేటా డాట్ కాలమ్స్లో సేవ్ చేసేటట్టు కండిషన్ రాశాను. సేమ్ థింగ్ రిపోర్టర్ లిస్ట్ డాట్ కాలమ్స్ ఈజ్ ఈక్వల్ టు రిపోర్టర్ లిస్ట్ డాట్ కాలమ్స్ డాట్ స్ట్రింగ్ డాట్ స్ట్రిప్ ఈ కమాండ్ ద్వారా వాటి క్లీన్ చేసేసి కన్సర్న్ కాలమ్స్కి అప్డేట్ చేయడం జరిగింది. సో కాలమ్స్ అప్డేట్ చేశాను. మళ్ళీ ఒకసారి డేటాని వెరిఫై చేస్తున్నాను మాస్టర్ డేటా. సో మాస్టర్ డేటాకి సంబంధించిన 5 రికార్డ్స్ హెడ్ అని చెప్పాను కదా, హెడ్ వల్ల ఫస్ట్ 5 రికార్డ్స్ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సో వైట్ స్పేసెస్ నాట్ ఓన్లీ కాలమ్స్ అండి, డాటాలో కూడా మనకి వైట్ స్పేసెస్ ఏమైనా ఉంటే మనం వైట్ స్పేసెస్ని రిమూవ్ చేయాలి. అండ్ డాటాలో టైటిల్స్ కూడా లిస్ట్ 1 లిస్ట్ 2లో వేరియేషన్ రాకుండా ఉండాలి అంటే మనం ప్రాపర్గా వాటిని అరేంజ్ చేయడానికి సో ఈ విధంగా కండిషన్ రాయడం జరిగిందండి. మాస్టర్ డేటా అండ్ కాలం నేమ్, ఇక్కడ మండల్ నేమ్ అనేది ఒక కాలం అన్నమాట. సో కాలం నేము ఇది స్క్వేర్ బ్రాకెట్స్ ఇవ్వడం జరిగింది. సో మాస్టర్ డేటా స్క్వేర్ బ్రాకెట్స్ విత్ ఇన్ ది సింగిల్ కోట్స్లో మండల్ నేమ్ మెన్షన్ చేశాను. డాట్ స్ట్రింగ్, ఎస్టీఆర్ మీన్స్ స్ట్రింగ్ అండి. సో స్ట్రింగ్ డాట్ స్ట్రిప్, మనకి ఈ స్ట్రిప్ అనే కమాండ్ పర్ఫామ్ చేయాలంటే ఈ స్ట్రింగ్ అనే కమాండ్ ముందు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో స్ట్రిప్ ఏం చేస్తుంది అని చెప్పాము, మనకి ఇచ్చిన కాలంలో ఎక్కడైనా వైట్ స్పేసెస్ ఐదర్ లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ వైట్ స్పేసెస్ ఉంటే వాటిని రిమూవ్ చేయడం కోసం అని చెప్పి ఈ స్ట్రిప్ అనే ఫంక్షన్ ఉపయోగపడుతుంది. సో ఇక్కడ వరకు ఏంటంటే పోర్షను ఫస్ట్ మండల్ నేమ్లో ఉన్న ప్రతి డేటాను వెరిఫై చేసి అందులో ఎక్కడైనా వైట్ స్పేసెస్ ఉంటే వాటిని రిమూవ్ చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి రిమూవ్ చేసిన తర్వాత మళ్ళీ స్ట్రింగ్ డాట్ టైటిల్ అన్నాను కదా, సో అప్పుడు నెక్స్ట్ పర్సన్ ఏం చేస్తుందంటే వైట్ స్పేసెస్ రిమూవ్ అయిపోయాక నేమ్ వెరిఫై చేసి నేమ్ ప్రాపర్గా లేకపోతే అంటే ఆల్ స్మాల్ లెటర్స్ ఉన్నా ఆల్ క్యాపిటల్ లెటర్స్ ఉన్నా లేదు
సమ్ లెటర్స్ క్యాపిటల్, సమ్ లెటర్స్ స్మాల్ ఈ విధంగా ఉంటే సో వాటిని ఒక యూనిక్ ఫార్మేట్లో ఫస్ట్ లెటర్ క్యాపిటల్, రిమైనింగ్ లెటర్స్ అన్ని స్మాల్లోకి కన్వర్ట్ చేసేసి, ఈ కన్వర్ట్ చేసిన తర్వాత డాటా అనేది మళ్ళీ సేమ్ మాస్టర్ డాటాలోనే మండల్ నేమ్ అనే ఫోల్డర్లో సేవ్ చేస్తుంది అనమాట. ఎల్ఓసి ఉంటుంది ఇక్కడ చూస్తే అవసరం లేదు, ఎల్ఓసి లేదు. సో ఇక్కడ ఇదంతా డిలీట్ చేస్తున్నాను, అవసరం లేదు. ఓకే, మాస్టర్ డాటా మండల్ నేమ్ అనే కాలంలోనే ఆటోమేటిక్గా సేవ్ చేస్తుంది. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను నేను. సో మండల్ నేమ్ మళ్ళీ కాలం అప్డేట్ అయిపోయింది. నెక్స్ట్ పంచాయతీ నేమ్, మాస్టర్ డాటాలో పంచాయతీ నేమ్ సంబంధించిన కాలాన్ని కూడా మళ్ళీ వైట్ స్పేసెస్ ఏమంటే రిమూవ్ చేసి టైటిల్ సంబంధించింది ప్రాపర్ టైటిల్గా కన్వర్ట్ చేసేటట్టు దాన్ని అప్డేట్ చేసి మళ్ళీ అప్డేట్ చేసిన డాటాని సేమ్ మాస్టర్ డాటాలోనే పంచాయతీ నేమ్లోనే కాపీ అయ్యేటట్టు ఇక్కడ కమాండ్ రాసి ఎగ్జిక్యూట్ చేస్తున్నానండి. సేమ్ థింగ్ రిపోర్టెడ్ సంబంధించింది కూడా రిపోర్టర్ లిస్ట్కి సంబంధించిన పంచాయతీ నేమ్. సో మాస్టర్ డాటాలో మండల్ నేము, పంచాయతీ నేము క్లీన్ చేశాను అండ్ టైటిల్స్ కూడా ప్రాపర్గా అప్డేట్ చేయడం జరిగింది. రిపోర్టర్ లిస్ట్లో కూడా మండల్ నేము, పంచాయతీ నేము క్లీన్ చేయడం జరిగింది, టైటిల్స్ కూడా ప్రాపర్గా ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఏంటి మనకి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి క్లీన్ చేసాం కదా. అయితే మనకి ఇక్కడ యూనియన్ ఆపరేషన్ అని తెలుసుకున్నాం కదా. ఫస్ట్ నంపైలో యూనియన్ ఆపరేషన్ ఉపయోగించి మాస్టర్ డాటాలో ఉన్న మండల్ నేము, రిపోర్టర్ లిస్ట్లో ఉన్న మండల్ నేము కంబైన్డ్గా ఉన్న డాటాని ఒకసారి చెక్ చేద్దాము. కంబైన్డ్గా ఉన్న డాటాని చెక్ చేయడానికి మనకి యూనియన్ సంబంధించిన 1 డైమెన్షనల్ కమాండ్ ఉంది సరే, np.union1d అనే కమాండ్ ద్వారా మనం సిరీస్ తీసుకుంటున్నాము. ఇక్కడ సిరీస్ అంటే ఎట్లా, ఓన్లీ 1 కాలము మాస్టర్ డాటాలో ఉన్న మండల్ నేము అండ్ రిపోర్టర్ లిస్ట్లో ఉన్న మండల్ నేము, ఈ రెండు కూడా 1 కాలం కాబట్టి సిరీస్ డేటా తీసుకొని మనం ఇక్కడ వెరిఫై చేస్తున్నాము. చెక్ చేస్తే ఇక్కడ మనకు వచ్చి చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ స్పెల్లింగ్స్లలో అంతర్గం వేరువేరుగా ఉంది. అంటే ప్రొనౌన్సియేషన్ చేస్తే అంతర్గం అనేది ఒకటే మండలు, యాక్చువల్లీ రియల్గా అంతర్గం అనేది ఒకటే మండలు, కానీ ఇక్కడ స్పెల్లింగ్ వేరియేషన్ ANTHARGAON ఇక్కడ ఒక రకంగా స్పెల్లింగ్ ఉంది, ఇక్కడ ANTHER ఇక్కడ AR ఉన్నది, ఇక్కడ ER ఉన్నది. సో దానివల్ల పైథాన్కి సంబంధించింది ఈ 2 పదాలు వేరు వేరు అనుకొని మనకి 2 నేమ్స్ చూపించడం జరుగుతుంది. కానీ యాక్చువల్గా అయితే ఈ 2 కూడా ఒకటే మండల్ పేరు, బట్ స్పెల్లింగ్ వేరియేషన్ వల్ల 2గా ఇక్కడ రీడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ధర్మారము, ఎలిగేడు, బాణము, తర్వాత జులపల్లికి సంబంధించి చూడండి, ఇక్కడ JULAPALLE. సో లాస్ట్కి ఇక్కడ ఈ వచ్చింది, లాస్ట్కి ఇక్కడ ఐ వచ్చింది. సో ఈ ప్రొనౌన్సియేషన్ పరంగా జులపల్లి ఒకటే, బట్ సిస్టమ్ పరంగా మాత్రం జులపల్లి 2 వేరు అనుకొని మనకి 2 సార్లు ఇక్కడ నేమ్ చూపించడం జరిగింది. లైక్ దట్ ముత్తారము అంతని, ఇంకోటి పెద్దపల్లె అండ్ సుల్తానాబాద్. ఇట్లా మనకి ఈ 5 మండల్స్ అంతర్గాము, జులపల్లి, ముత్తారము, పెద్దపల్లి, సుల్తానాబాద్ ఈ మండల్స్ సంబంధించిన నేమ్స్లో స్పెల్లింగ్ వేరియేషన్ ఉండడం వల్ల వాటిని డిస్టింక్ట్స్ వాల్యూ అనుకొని మనకు మొత్తం కౌంట్ వచ్చేసి మా డిస్ట్రిక్ట్ కౌంట్ వచ్చేసి నాకు 13 అండి. బట్ ఇక్కడ మాత్రం నాకు వచ్చేసి ఎంత చూపిస్తాను చూడండి, ఎన్ని నేమ్స్ వచ్చాయి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మొత్తం లెంత్ వచ్చేసి 18 నేమ్స్ చూపించడం జరిగింది. అంటే 5 ఎక్స్ట్రా నేమ్స్ రావడం జరిగింది. ఈ 5 ఎక్స్ట్రా నేమ్స్ ఏంటో ఇక్కడ చెప్పాం కదా. యూనియన్ ఆపరేషన్ అసలు ఏంటిది? యూనియన్ ఆపరేషన్ కంబైన్స్ మండల్ నేమ్ ఫ్రమ్ మాస్టర్ డేటా అండ్ రిపోర్టర్ లిస్ట్, రిమూవింగ్ ఎగ్జాక్ట్ డూప్లికేట్స్. అంటే ఈ ధర్మారము, ఎలిగేడు, కమన్పూరు, మంతని, ఓదల, పాలకుర్తి, రామగిరి, శ్రీరాంపూర్ ఇవి ఎగ్జాక్ట్గా డూప్లికేట్స్ ఉంటే ఆ డూప్లికేట్స్ అని రిమూవ్ చేసేసి మనకి యూనిక్గా ఉన్న నేమ్స్కి డిస్ప్లే చేసాయి. కానీ రిమైనింగ్ మటుకు అవి డూప్లికేట్స్ డిలీట్ చేయకుండా జస్ట్ వాటిని వేరుగా చూపించడం జరిగింది. However, due to spelling variations, some mandals appear more than once on output. సో ఇప్పుడు చెప్పాం కదా, మనకి స్పెల్లింగ్ వేరియేషన్ వల్ల ఈ మండల్స్ అంతర్గం, జులపల్లి, ముత్తారం, పెద్దపల్లి, సుల్తానాబాద్ స్పెల్లింగ్ వేరియేషన్ వల్ల మనకి 2 టైమ్స్ చూపించడం జరుగుతుంది.
దిస్ షుడ్ బి కరెక్టెడ్ ఇన్ ఐదర్ మాస్టర్ డేటా ఆర్ రిపోర్టర్ లిస్ట్ ఫర్ అక్యురేట్ అనాలిసిస్. సో ఇక్కడ మనం ముందు డేటా అనాలిసిస్కి వెళ్ళాలంటే సో స్పెల్లింగ్ వేరియేషన్ అనేది ఐదర్ ఏదైనా ఒక షీట్లో, రెండు షీట్లు కూడా మనకి సేమ్ రావాలంటే ఆల్రెడీ ఒక షీట్కి సంబంధించి డేటా ఉంది కాబట్టి ఇంకొక షీట్లో మనము స్పెల్లింగ్ అనేది కరెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు బికాస్ ఇఫ్ ద స్పెల్లింగ్ ఈజ్ స్లైట్లీ డిఫరెంట్, NumPy ట్రీట్ దెమ్ యాజ్ డిఫరెంట్ ఐటమ్, సో దే బోత్ రిమైన్స్ ఇన్ ద రిజల్ట్. సో ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ చూస్తున్నాం కదా, ఇక్కడ ఏంటిది స్పెల్లింగ్ వేరియేషన్ ఉండడం వల్ల NumPy అవి రెండు వేరు వేరు అనుకొని మనకి రిపోర్ట్లో మాత్రం రెండు నేమ్స్ చూపిస్తుంది. వై ఈజ్ దిస్ ఇంపార్టెంట్? ఇఫ్ యూ డోంట్ ఫిక్స్ ద స్పెల్లింగ్ డిఫరెన్సెస్ you may count the same mandal twice. Your GP analysis, like missing GPs, will be inaccurate. Union, difference and comparison operations won't work properly. అంటే ఇప్పుడు మనము స్పెల్లింగ్ అనేది ప్రాపర్గా రెక్టిఫై చేయకపోతే సో మన మండల్ కౌంట్ తప్పుగా వస్తుంది. తర్వాత మనం మిస్సింగ్ డేటాని వెరిఫై చేయాలనుకున్నాం, ఫైండ్ అవుట్ చేయాలనుకున్నాం కదా, సో రిజల్ట్ కూడా ఇన్అక్యురేట్గా రావచ్చు. అంతేకాకుండా యూనియన్, డిఫరెన్సెస్ అండ్ కంపారిజన్ స్టేట్మెంట్ సెట్ ఆపరేషన్స్ కూడా ప్రాపర్గా వర్క్ అవ్వవు అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. వై యూ షుడ్ డూ నెక్స్ట్, సార్ వాట్ యూ షుడ్ డూ నెక్స్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రియేట్ ఏ స్టాండర్డ్ మండల్ లిస్ట్ లైక్ ఇన్ మాస్టర్ డేటా. సో రిపోర్టర్ లిస్ట్లో మాస్టర్ డేటాలో ఉన్న విధంగా మనము రిపోర్టర్ లిస్ట్లో మండల్ నేమ్స్ మనం చేంజ్ చేయాల్సి ఉంటుంది. యూస్ డాట్ రీప్లేస్ ఫంక్షన్ ఆర్ డాట్ మ్యాప్ ఫంక్షన్ టు కరెక్ట్ స్పెల్లింగ్ ఇన్ రిపోర్టర్ లిస్ట్. సో ఐదర్ రీప్లేస్ మెథడ్ ఉపయోగించి కానీ మ్యాప్ మెథడ్ ఉపయోగించి కానీ రిపోర్టర్ లిస్ట్లో స్పెల్లింగ్ కరెక్ట్ చేయమని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఫస్ట్ యూనిక్ రిపోర్టర్ లిస్ట్లో ఉన్న యూనిక్ నేమ్స్ అండ్ మాస్టర్ డేటాలో ఉన్న యూనిక్ నేమ్స్ ఫైండ్ అవుట్ చేయడానికి యూనిక్ ఫంక్షన్ ఉపయోగించేసి చెక్ చేస్తున్నానండి. సో ఇవి రిపోర్టర్ లిస్ట్లో ఉన్న నేమ్స్: అంతర్గాము, ధర్మారం, ఎలిగేడు, జులపల్లి, కమాన్పూర్, మంతని, ముత్తారం, ఓదల, పాలకుర్తి, పెద్దపల్లి, రామగిరి. సో ఇట్లా మొత్తం 13 నేమ్స్ ఉన్నాయి. సో యూనిక్ లిస్ట్లో కూడా మనకి మాస్టర్ డేటాలో కూడా సేమ్ 13 నేమ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మాస్టర్ డేటాలో ఉన్న నేమ్స్ ప్రకారం మనకి రిపోర్టర్ లిస్ట్లో నేమ్ చేంజ్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిపోర్టర్ లిస్ట్లో ఉన్న అంతర్గాం ఉందా, సో ఈ అంతర్గాం డేటాని ఇక్కడ కాపీ చేసుకొని సో ఇది ఇందులో ఉన్న మాస్టర్ డేటాలో ఉన్న అంతర్గామంతో మ్యాచ్ చేసేటట్టు ఇక్కడ రీప్లేస్ కండిషన్ రాయడం జరిగిందండి. సో ఇక్కడ ఫస్ట్ అంతర్గామం ఏంటంటే కీ, మనకి డిక్షనరీ కీ ఇస్తున్నాను. యాక్చువల్ ఇది రీప్లేస్లో మనము రీప్లేస్ చేయాలంటే ఏ వాల్యూని రీప్లేస్ చేయాలి, దేంతో రీప్లేస్ చేయాలన్న వర్షన్లో రాస్తాం కదా. సో అంతర్గామం అనే వాల్యూని ఈ అంతర్గామం అనే వాల్యూతోని రిప్లేస్ చేయమని చెప్పి ఇక్కడ రాయడం జరుగుతుంది. నెక్స్ట్ జూలపల్లి అనే వాల్యూని జూలపల్లి అనే ఈ వాల్యూతో రిప్లేస్ చేయమని, ముత్తారం మంతిని ముత్తారం విత్ ఇన్ ది బ్రాకెట్లో మంతినితో రిప్లేస్ చేయమని, పెద్దపల్లిని పెద్దపల్లి, ఇట్లా ఈ మొత్తం 5 నేమ్స్ ఏవైతే ఉన్నాయో 5 వాల్యూస్ని దాని కరస్పాండెన్స్ వాల్యూతో ఇట్లా రిప్లేస్ చేయమని కరెక్షన్ సంబంధించిన ఒక డిక్షనరీ క్రియేట్ చేశానండి. సో ఇక్కడ మనకు రిపోర్టర్ సంబంధించి రీప్లేస్ ఫంక్షన్ ఏం చేస్తుంది, రిపోర్టర్ లిస్ట్ విత్ ఇన్ ది స్క్వేర్ బ్రాకెట్స్లో మండల్ నేమ్ అంటే కాలం నేమ్ ఇది. సో మండల్ నేమ్ డాట్ రీప్లేస్ సంబంధించిన దాంట్లో మనం ఇదంతా కండిషన్ ఇక్కడ రాసాం కదా కరెక్షన్ సంబంధించింది. సో ఈ కరెక్షన్ సంబంధించిన వేరియబుల్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. సో అప్పుడు ఇక్కడ కరెక్షన్లో ఉన్న డేటా ప్రకారము మండల్ నేమ్స్ ఎక్కడైతే స్పెసిఫిక్గా అంతర్గామం ఉన్నదో అంతర్గామం రీప్లేస్ అవుతుంది, జూలపల్లి ఉన్న కాడ జూలపల్లి రీప్లేస్ అయ్యి ఆ రీప్లేస్ అయిన డేటాని మళ్ళీ రిపోర్టర్ లిస్ట్ మండల్ నేమ్లోనే కాపీ చేస్తున్నాను, అంటే ఓవర్ రైడ్ చేస్తున్నాను. ఓవర్ రైడ్ చేసేసి ఇప్పుడు డేటా ఎగ్జిక్యూట్ చేస్తున్నానండి. సేవ్ చేయగానే మనకు ఆటోమేటికల్లీ ఇప్పుడు డేటా క్లియర్ అయిపోయింది. డేటా మళ్ళీ రీచెక్ చేయాలి కదా మనం, అంటే రీవెరిఫైడ్ డేటా వన్స్ అగైన్ బై యూజింగ్ యూనియన్ వన్ డైమెన్షనల్ ఆపరేషన్ సంబంధించిన ఫంక్షన్ ఉపయోగించేసి మళ్ళీ ఒకసారి రీచెక్ చేద్దామండి. సో రీచెక్ చేస్తే మనకి ఇప్పుడు చూడండి మనకి స్పెల్లింగ్ కరెక్ట్ అయిపోయి మనకి మొత్తం అంతర్గం, ధర్మారం, జులపల్లి, ఎలిగేడు, కమాన్పూర్, మంతని, ముత్తారం, ఓదల, పాలకుర్తి, పెద్దపల్లి, రామగిరి, శ్రీరాంపూర్, సుల్తాన్పూర్ సో యూనిక్గా వచ్చాయి. సో 2 లిస్టులో యూనియన్ ఆపరేషన్ ఏం చేసింది, యూనియన్ ఆపరేషన్ మాస్టర్ డేటాలో ఉన్న మండల్ నేము రిపోర్టర్ లిస్ట్లో ఉన్న మండల్ నేమ్ని కంబైన్ చేసి మొత్తం కలిపిన తర్వాత డూప్లికేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డూప్లికేట్స్ అన్నీ కూడా రిమూవ్ చేసి ఫైనల్గా 13 యూనిక్ వాల్యూస్ మనకి ఇట్లా డిస్ప్లే చేయడం జరిగింది. సో యూనియన్ ఆపరేషన్ మళ్ళొకసారి చెప్తున్నానండి,
యూనియన్ ఆపరేషను నంపై సెట్ ఆపరేషన్స్లలో యూనియన్ ఆపరేషన్ ఏం చేస్తుందంటే మనం ఇచ్చిన టూ లిస్ట్కి సంబంధించిన దాంట్లో డాటాని క్లబ్ చేసిన తర్వాత ఆ డాటాలో ఏమైనా డూప్లికేట్స్ ఉంటే ఆ ఉన్న డూప్లికేట్స్ రిమూవ్ చేసేసి ఓన్లీ యూనిక్గా ఉన్న వాటిని మనకి డిస్ప్లే చేయడం జరుగుతుంది అనమాట. సో దానికి సంబంధించి ఇప్పుడు మొత్తం మనకి ఎన్ని వచ్చినాయి ఒకసారి యూనిక్గా ఉన్న లిస్టులు. సో 13 అండి. సో ఇక్కడ యాక్చువల్లీ మా డిస్టిక్ మండల్స్ కూడా రూరల్ మండల్స్ 13. సో 13 నాకు కావాల్సిన అవుట్పుట్ అది అవుట్పుట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సెట్ డిఫరెన్స్ అంటే ఇప్పుడు ఈ రెండింటిలో ఇంకేమైనా డిఫరెన్సెస్ ఉన్నాయా చెక్ చేసుకోవాలన్నా కూడా మనం సెట్ డిఫరెన్స్ వంటి ఫంక్షన్ ఉపయోగించి చేసుకోవచ్చు. ఈ సెట్ డిఫరెన్స్ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే లిస్ట్ 1 అంటే మాస్టర్ డాటాలో ఉన్న డాటాని రిపోర్టర్ లిస్ట్లో ఉన్న డాటాతో వెరిఫై చేసి రిపోర్టర్ లిస్ట్లో లేని డాటా మాస్టర్ డాటాలో ఏమైనా ఉంటే వాటిని మనకి డిస్ప్లే చేయడం జరుగుతుంది అనమాట. అంటే రిపోర్టర్ 2లో లేని డాటా మాస్టర్ డాటాలో ఉంటే సో ఆ ఏవైతే ఉన్నాయో అవైలబుల్ జీపీస్ నేమ్స్ వాటిని మనకి ప్రింట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఒకసారి చెక్ చేద్దాము. సో ఏం లేకపోతే మనకి సో సెట్ డిఫరెన్సెస్ అనేది సరే ఇక్కడ నేను పంచాయతీ నేమ్ తీసుకున్నాను యాక్చువల్లీ. సో పంచాయతీ నేము మనకి పంచాయతీ నేమ్ సంబంధించింది సెట్ డిఫరెన్సెస్ అనేది 2 లిస్టులలో యాక్చువల్గా కొన్ని డిస్ప్లే అయ్యాయి, కానీ నాకు కావాల్సిన అవుట్పుట్ ఇది కాదు. ఎందుకంటే మనకి మండల్ నేమ్ కంపేర్ చేసుకుంటూ మండల్ నేము అండ్ జీపీ నేము రెండింటి కంపేర్ చేసుకొని ఇందులో లేని ఏవైతే ఉన్నాయో మండల వారీగా నాకు ఇక్కడ లిస్ట్ అవసరం ఉంటుంది. సో అది నేను ఫైండ్ అవుట్ చేయాలి అంటే ముందుగా మండల్ నేమ్ అండ్ జీపీ నేమ్ని నేను క్లబ్ చేసిన తర్వాత దాన్ని 1 డైమెన్షనల్ అరేకి కన్వర్ట్ చేయాలి. 1 డైమెన్షనల్ అరేకి కన్వర్ట్ చేసి అప్పుడు సెట్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే మనకు కావాల్సిన నేమ్స్ ఏవైతే అవైలబుల్ ఉన్న నేమ్స్ ఆర్ మిస్సింగ్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేయాలి, క్లబ్ చేయాలి, డాటాను క్లబ్ చేయాలి. హియర్ వి జైన్ మండల్ అండ్ జీపీ నేమ్స్ యూజింగ్ ఐఫన్ స్పెషల్ క్యారెక్టర్స్ so that each row become a unique string. Then we convert it into a numpy array for set operations. సో సెట్ ఆపరేషన్ చేయడం కోసం అని చెప్పి ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఫస్ట్ మాస్టర్ డాటాలో ఉన్న మండల్ నేమ్ ప్లస్ ఇక్కడ ప్లస్ అంటే కాంకటైన్గా ఉపయోగపడుతుంది మనకి, కాంకటైనర్స్ పర్పస్లో ప్లస్ ఇక్కడ ఉపయోగించాను. అండ్ జీపీ నేమ్ అంటే పంచాయతీ నేము మధ్యలో ఐఫన్ వచ్చేటట్టు కాంకటైనర్ ఇక్కడ ఐఫన్ ఉపయోగించి ప్లస్ మాస్టర్ డాటా ఆఫ్ పంచాయతీ నేము. సో ఈ విధంగా కండిషన్ రాసి దీనిని మాస్టర్ డాటా _ కంబైన్ అనే నేమ్లో స్టోర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ రిపోర్టర్ లిస్ట్కి సంబంధించిన దాంట్లో కూడా రిపోర్టర్ లిస్ట్ _ కంబైన్ అనే నేమ్లో సేమ్ జీపీ మండల్ రెండింటిని కంబైన్ చేసేసి వాటి మధ్యలో డిఫరెన్సెస్ ఫైండ్ అవుట్ చేయడం మైనస్ ఇక్కడ ఐఫన్ అనే సింబల్ ఇచ్చి వాటిని రిపోర్టర్ కంబైన్ లిస్ట్ సేవ్ చేస్తున్నాను. సో ఎగ్జిక్యూట్ చేశానండి. ఎగ్జిక్యూట్ చేయగానే మనకి సో ఈ 2 కూడా డాటా క్రియేట్ అయింది. సో ఈ క్రియేట్ అయిన డాటాను ఒకసారి చెక్ చేద్దాము. సో మాస్టర్ డాటా సో క్లబ్ ఐ కమన్పూర్ _ నాగారము కమన్పూర్ ఐఫన్ జురపల్లి కమన్పూర్ ఐఫన్ గుండారం ఇట్లా వచ్చింది. నెక్స్ట్ రిపోర్టర్ లిస్ట్లో కూడా సో రిపోర్టర్ లిస్ట్లో కూడా నేము మండల్ నేము అండ్ జీపీ నేము సో క్లబ్ చేసేసి మనకి మధ్యలో డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయడం కోసం ఇక్కడ ఐఫన్ ఇట్లా రావడం జరిగింది. సో నెక్స్ట్ ఇది ఏంటి, ఇప్పుడు ఇది 1 డైమెన్షనల్ అరేనే, బట్ ఇప్పుడు మనకి 1 డైమెన్షనల్ వచ్చేసి సిరీస్ రూపంలో కనిపిస్తుంది కదా. ఈ సిరీస్ రూపంలో ఉన్నదాన్ని నేను నంపై ఆరోలోకి కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను. సో మనకి ఇది సిరీస్. సో సిరీస్లో ఉన్నదాన్ని నేను నంపై ఆరోలోకి కన్వర్ట్ చేయాలి అంటే సిరీస్ అని ఎట్లా చెప్తున్నాను, మనకి ఇక్కడ టైప్ చెక్ చేసుకుంటే తెలిసిపోతుందండి. టైప్ ఆఫ్ రిపోర్టర్ లిస్ట్ కంబైన్ అని చెక్ చేస్తే అది యారేనా సిరీస్ మనకి చూపిస్తుంది. చూడండి pandas.core.series _ సో ఇది సిరీస్ అండి, పాండాస్ సిరీస్ ఇది. సో ఈ పాండాస్ సిరీస్ని నేను 2 numpy కమాండ్ ద్వారా నంపై ఆరోలో కన్వర్ట్ చేస్తాను నేను. ఈ నంపై ఆరోని మాస్టర్ _ ఆరోలో మాస్టర్ డాటాని రిపోర్టర్ _ ఆరోలో రిపోర్టర్ లిస్ట్కి సంబంధించిన డాటాని కన్వర్ట్ చేసేస్తున్నాను అండి.
టు పర్ఫామ్ ఎందుకు కన్వర్ట్ చేస్తున్నాను, టు పర్ఫామ్ సెట్ ఆపరేషన్స్. సో సెట్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడం కోసం అని చెప్పి సో ఇవి నేను నంపై ఆరోలోకి కన్వర్ట్ చేస్తున్నాను టు వన్ డైమెన్షనల్. అంటే మనకి నంపై ఆరోలో ఉన్న సెట్ ఆపరేషన్స్ వన్ డైమెన్షనల్గా ఆరో మీద పనిచేయడానికి ఉపయోగపడుతుంది. సో ఈ విధంగా ఇప్పుడు మాస్టర్ డేటా ఉన్న ఆరో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాము. సో ఇంతకు ముందు మనకి సిరీస్ రూపంలో ఉన్న డేటా ఇప్పుడు ఆరో రూపంలో కన్వర్ట్ అయిందని చూడండి. సో మండల్ నేము ఐఫోన్ జీపీ నేము, మండల్ నేమ్ ఐఫోన్ జీపీ నేము. సో ఇది మాస్టర్ డేటాకి సంబంధించిన యారే. నెక్స్ట్ రిపోర్టెడ్ యారేకి సంబంధించింది. రిపోర్టెడ్ యారేకి సంబంధించి ఈ విధంగా మనం క్లబ్ చేసాము. ఇప్పుడు మనము మండల్ నేమ్ జీపీ నేమ్ క్లబ్ చేసాము, దాన్ని కన్వర్ట్ చేసాము. కన్వర్ట్ చేసిన తర్వాత ఒకసారి షేప్ కూడా చెక్ చేసుకుంటే అన్నీ కూడా వన్ డైమెన్షనల్ అంటే సో అన్నీ కూడా వన్ డైమెన్షన్ సంబంధించిన షేప్ ఇక్కడ రావడం జరుగుతుంది. సో వన్ డైమెన్షనల్ షేప్ వచ్చేసి 263, 263, 223, 223. సో ఇప్పుడు ఇందులోకి వెళ్ళి మనము యూనియన్ ఆపరేషన్ లెంత్ చెక్ చేస్తే, యూనియన్ ఆపరేషన్ సంబంధించింది లెంత్ చెక్ చేస్తే సో యూనియన్ ఆపరేషన్ సంబంధించి లెంత్ చెక్ చేస్తే మనకి ఫస్ట్ ఎన్పి డాట్ యూనియన్ వన్ డైమెన్షనల్ మాస్టర్ యారే రిపోర్టెడ్ యారే వెరిఫై చేసినప్పుడు మాస్టర్ యారేలో ఉన్న డాటా అండ్ రిపోర్టెడ్ యారేలో ఉన్న డాటా క్లబ్ అయ్యి డూప్లికేట్ రిమూవ్ పోను మనకి 263 జీపీస్ ఇక్కడ రావడం జరిగింది. అంటే నాకున్న పెద్దపల్లి డిస్ట్రిక్ట్ సంబంధించి 263 జీపీస్ నేమ్స్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి అని అర్థం. అది ఇంటర్సెక్షన్ చేంజ్ చేస్తుంది. మనకి మాస్టర్ యారోలో అండ్ రిపోర్ట్ యారోలో కామన్గా ఉన్నాయి ఫైండ్ అవుట్ చేస్తాను అనమాట. అంటే రెండిట్లో కామన్గా ఉన్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ కామన్గా ఉన్న వాల్యూస్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ అంటే 223. సో 223 కామన్గా ఉన్నాయి. అంటే 263 అనేది ఓవరాల్గా లిస్టు అండ్ కామన్గా ఉన్న లిస్ట్ వచ్చేసి 223. సో ఈ 223లోకి వెళ్ళి ఇప్పుడు మనకు కావాల్సింది నెక్స్ట్ ఏంటిది, డిఫరెన్సెస్ ఎన్ని ఉన్నాయి. సో డిఫరెన్స్ వచ్చేసి 40, సెట్ డిఫరెన్స్ వచ్చేసి 40 మాస్టర్ యారో అండ్ రిపోర్టెడ్ యారోలో సెట్ డిఫరెన్స్ 40 ఉన్నాయి. సో ఈ 40 నేమ్స్ ఏంటో అవే మనకు మిస్సింగ్ నేమ్స్. సో వాటిని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాము. సో ఎన్పి డాట్ సెట్ డిఫరెన్స్ 1D విత్ ఇన్ ది పారెంథసిస్ మాస్టర్ అండర్ స్కోర్ యారే రిపోర్టెడ్ అండర్ స్కోర్ యారే ఈ కమాండ్ ఉపయోగించేసి మనము మిస్సింగ్ డాటాని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో దీన్ని నేను ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తున్నానండి. ఎగ్జిక్యూట్ చేసుకుంటూ సైమల్టేనియస్గా దాన్ని పెండింగ్ లిస్ట్లో సేవ్ చేస్తున్నాను. సో ఇప్పుడు పెండింగ్ లిస్ట్ మనకి జనరేట్ అయింది. సో ఆ జనరేట్ అయిన పెండింగ్ లిస్ట్ సో మనం చెక్ చేసుకోవాలంటే ఆ పెండింగ్ లిస్ట్ మీద క్లిక్ చేస్తే ప్రింట్ ఆఫ్ పెండింగ్ లిస్ట్ అంటే మనకు ఆటోమేటికల్లీ సో ఇప్పుడు నాకు మిస్ అయిన పెండింగ్ లిస్ట్ ఏవైతే ఉన్నాయో ఈ విధంగా మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇక్కడ రిఫ్లెక్ట్ అయింది ఏంది, సో ఇది కూడా వన్ డైమెన్షనల్ యారోలో మనకు డాటా వచ్చింది. అంటే మండల్ నేమ్ ఐఫోన్ జీపీ నేమ్, మండల్ నేమ్ ఐఫోన్ జీపీ నేమ్ అని ఇట్లా రావడం జరిగింది. సో వీటిని మళ్ళీ 2 డైమెన్షనల్ యారో కన్వర్ట్ చేయాలంటే సో ఇప్పుడు మనకు కావాల్సిన అవుట్పుట్ రావడం జరిగింది. బై యూజింగ్ సెట్ డిఫరెన్స్ ఫంక్షన్ వి ఫైండ్ ద missing GPs from master data. So next we need to convert this data into data frame and we split the data into mandal and GP separately and finally we save the result in some Excel file. సో నెక్స్ట్ మన ప్రోగ్రామ్ ఏంటండి, ఫస్ట్ ఈ డాటాని మనము డాటా ఫ్రేమ్ను కన్వర్ట్ చేసుకోవాలి. తర్వాత ఈ స్ప్లిట్ ఫంక్షన్ ఉపయోగించేసి దాన్ని మనము మండల్ నేమ్గా జీపీ నేమ్ కన్వర్ట్ చేసుకోవాలి. కన్వర్ట్ చేసిన దాన్ని మళ్ళీ మనము ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న డాటాను డ్రాప్ చేసుకుంటూ ఫైనల్గా రిజల్ట్ అనేది ఎక్సెల్ ఫైల్లో సేవ్ చేయాలంటే ఇక్కడ మనము ఈ విధంగా కండిషన్ రాసుకోవాలండి. ఫస్ట్ డాటా ఫ్రేమ్ క్రియేట్ చేయాలంటే పీడీ డాట్ డాటా ఫ్రేమ్ విత్ ఇన్ ది బ్రాకెట్లో పెండింగ్ లిస్ట్ ఏదైతే మనం లిస్ట్ వచ్చిందో పెండింగ్ లిస్ట్ కాలమ్స్ ఈజ్ ఈక్వల్ టు మండల్ నేమ్ ఐఫోన్ జీపీ నేమ్. సో నేను ఇక్కడ డాటా ఫ్రేమ్ క్రియేట్ చేసేటప్పుడే దానికి సంబంధించిన కాలం నేమ్ ఇట్లా ఇవ్వడం జరుగుతుంది. సో ఇట్లా మనం ఈ కాలం నేమ్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తే ఒక నిమిషం సో ఆటోమేటికలీ మనకి డిఎఫ్ క్రియేట్ అయిందండి. సో డిఎఫ్ అండర్ స్కోర్ పెండింగ్ చెక్ చేద్దాము. డాటా ఫ్రేమ్ పెండింగ్ చెక్ చేస్తే సో మొత్తం మనకి సిరీస్ రూపంలో కన్వర్ట్ అయింది. సో వన్ డైమెన్షనల్ యారే కాస్త ఇప్పుడు పాండాస్ సిరీస్ రూపంలోకి కన్వర్ట్ అయింది. సో ఈ పాండా సిరీస్లో కన్వర్ట్ అయిన దాన్ని మనము మళ్ళీ ఇక్కడ స్ప్లిట్ చేయాలి. స్ప్లిట్ చేయాలంటే మనం ఇక్కడ ఏం చేయాలి, 2 కాలమ్స్ సంబంధించింది. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ దీన్ని ఎగ్జిక్యూట్ చేయడం కంటే ముందు నేను ఒక దాన్ని సేవ్ చేసాను కంటే ముందు
స్ప్లిట్ చేస్తే మండల్ నేమ్ డాటాను స్ప్లిట్ చేస్తే మనకి ఇట్లా రెండుగా విడిపోతుంది చూడండి. సో డాటా అనేది 2 కాలమ్స్గా మనకి స్ప్లిట్ అవుతుంది. సో ఈ 2 కాలమ్స్గా స్ప్లిట్ అయిన డాటాని నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ మనకి కాలం నేమ్స్ రాలేదు చూడండి, 0, 1 వచ్చింది కదా. సో ఈ 0, 1కి సంబంధించింది కాకుండా మండల్ నేమ్ అండ్ పంచాయతీ నేమ్ వచ్చేటట్టు మనము డిఎఫ్ పెండింగ్ అనే వేరియబుల్ డాటా ఫ్రేమ్లోనే వాటిని సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి మళ్ళీ చెక్ చేస్తే df_pending, ఇందులో మొత్తం 3 కాలమ్స్ ఉన్నాయండి. సో యాక్చువల్లీ మనము ఫస్ట్ సిరీస్ క్రియేట్ చేసినప్పుడు df_pending అనే డేటా ఫ్రేమ్లో ఓన్లీ ఒకటే కాలం ఉంది. ఆ ఒక కాలం ఏంటి, మండల్ నేమ్ -gp నేమ్. మళ్ళీ మనం ఈ స్ప్లిట్ కండిషన్ ఉపయోగించిన తర్వాత ఇక్కడ స్ప్లిట్ కండిషన్ ఏం చేసాం, ఎక్స్పాండ్ ఈజ్ ఈక్వల్ ట్రూ అన్నాం కదా. అప్పుడు ఈ మండల్ నేమ్ ఒక కాలంగా, జీపీ నేమ్ ఒక కాలంగా క్రియేట్ అయింది. సో మొత్తం 3 కాలమ్స్ ఉన్నాయి మనకి. ఈ 3 కాలమ్స్లోకి వెళ్ళి ఇప్పుడు మండల్ నేమ్ అండ్ -gp నేమ్ మనకు అవసరం లేదు కాబట్టి సో దాన్ని రిమూవ్ చేస్తున్నాను. అది రిమూవ్ చేస్తున్నాను. ఇక్కడ రిమూవ్ చేయడానికి కండిషన్ వచ్చేసి మనము డ్రాప్ కండిషన్ యూజ్ చేస్తున్నామండి. సో డ్రాప్ ఆఫ్ కాలం ఈజ్ ఈక్వల్ టు మండల్ నేమ్ -gp నేమ్, ఈ కాలం నేమ్ ఇచ్చుకుంటూ దాన్ని మళ్ళీ df_pending అనే డేటా ఫ్రేమ్లో సేవ్ చేస్తాను. సేవ్ చేసేసిన తర్వాత మనకి ఫైనల్గా సో సేవ్ అయిపోయింది. ఫైనల్గా మన రిజల్ట్ వచ్చేసి మనం ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో మనం ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ అనేది ఇక్కడ రావడం జరిగిందండి. సో మనకి కావాల్సింది జస్ట్ ఫైనల్ లిస్ట్ ఏవైతే ఉన్నాయో ఫైనల్ లిస్ట్ నేమ్స్ ఇక్కడ మండల్ నేమ్, జీపీ నేమ్ విత్ మండలాల వారీగా మనకు ఒకటి డాటా ఫ్రేమ్ క్రియేట్ అయింది. ఈ డాటా ఫ్రేమ్ క్రియేట్ అయిన తర్వాత ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం మనకు కావాలనుకుంటే ఈ డాటా ఫ్రేమ్ను మనం సేవ్ చేసుకోవాలి. ఆ సేవ్ చేసుకోవడానికి మనము యూజ్ చేసే ఫంక్షన్ వచ్చేసి toExcel అని ఉంటుంది. సో ఈ విధంగా మన కండిషన్ రాయాల్సి ఉంటుంది. df_pending డాట్ toExcel అండ్ ఈ బ్రాకెట్లో ఫైల్ నేమ్ ఏదైతే ఎక్సెల్కి మన ఫైల్ నేమ్ ఇవ్వాలనుకున్నామో సో ఆ ఫైల్ నేమ్ .xls ఇండెక్స్ ఈజ్ ఈక్వల్ ఫాల్స్, ఈ విధంగా కండిషన్ రాసి ఎగ్జిక్యూట్ చేయగానే ఇక్కడ చూడండి, నేను ఇక్కడ డాటా ఇక్కడ మీకు ఏం కనిపించట్లేదు. ఓన్లీ నేను ఏదైతే ఇంతకుముందు అప్లోడ్ చేశానో టెంపరీ స్టోరేజ్కి అది ఒక్కటే మాత్రం కనిపిస్తుంది. సో ఇక్కడ నేను ఫైల్ సేవ్ చేయగానే మనకి ఇప్పుడు ఇక్కడ రిఫ్రెష్ చేస్తాను. నేను మిస్సింగ్ జీపీ స్ప్లిట్ కొత్త ఇంకొక ఎక్సెల్ షీట్ క్రియేట్ అయింది. సో ఇక్కడ మనం దీన్ని టెంపరీ స్టోరేజ్ కాబట్టి దీన్ని మనకు కావాల్సిన దాన్ని డౌన్లోడ్ చేసుకొని సిస్టంలో ఎక్కడైతే కావాలో అక్కడ సేవ్ చేసి పెట్టుకోవాలి. సో సేవ్ చేసి పెట్టుకొని ఇప్పుడు ఓపెన్ చేస్తే మనకు కావాల్సిన లిస్ట్ అనేది ఫైండ్ అవుట్ అయిందండి. ఇట్లా మనం NumPy అండ్ పాండాస్ ఆపరేషన్స్ ద్వారా మనము మన యొక్క లిస్ట్ ఏవైతే ఉందో, అంటే ఈ లిస్ట్ ఏదైనా కావచ్చు, మిస్సింగ్ జీపీస్ కావచ్చు, లేదంటే అవైలబుల్ జీపీస్ అనుకోవచ్చు, లేదు పెండింగ్ జీపీస్ అనుకోవచ్చు, ఆ వాటిని మనము ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఇదే ఎక్సర్సైజ్ ఎక్సెల్ చేయాలంటే మనం 3-4 షీట్స్ తీసుకోవాలి. ఫస్ట్ షీట్లో మాస్టర్ డేటా పెట్టుకోవాలి, సెకండ్ షీట్లో డేటా ఎంట్రీ షీట్ పెట్టుకోవాలి, మూడో షీట్లో మాస్టర్ డేటాకి వెళ్ళి డేటా ఎంట్రీ డేటాను వెరిఫై చేసి మిస్సింగ్ మనకు రిమైనింగ్ జీపీస్ ఏవైతే ఉన్నాయో వాటిని థర్డ్ షీట్లో వచ్చేటట్టు చూసుకోవాల్సి ఉంటుంది. సో మాన్యువల్ ఎక్సర్సైజ్ చేయడానికి మనం టైం తీసుకుంటాం. ఒక్కసారి కోడ్ రాసి ఈ కోడ్ని మీరు ఒక కోడ్ ఎడిటర్లో సేవ్ చేసి పెట్టుకున్నారు అనుకోండి, ఫ్యూచర్లో మీకు ఎప్పుడు కావాలన్నా కూడా వాటిని ఆ కోడ్ రన్ చేయగానే ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను జస్ట్ ఇది మనకి రా డేటా అనుకుంటే ఇందులో అబ్స్ట్రాక్ట్ డేటా కావాలన్నా కూడా ఇక మనము మండల వారీగా అబ్స్ట్రాక్ట్ డేటా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. దాని కండిషన్ వచ్చేసి df_pending డాట్ గ్రూప్ బై మండల్ నేమ్ అండ్ జీపీ నేమ్ డాట్ సైజ్ రీసెట్ ఇండెక్స్ నేమ్ ఈజ్ ఈక్వల్ మిస్సింగ్ జీపీ డేటా, ఈ విధంగా కండిషన్ రాశానండి. కండిషన్ రాసి మనకి మండలాల వారీగా మిస్ అయిన జీపీ కౌంట్ ఇట్లా అబ్స్ట్రాక్ట్ కూడా చేయడం జరిగింది. సో ఇప్పుడు నాకు ఒకటి జీపీ కౌంట్ అబ్స్ట్రాక్ట్ వచ్చింది అండ్ రా డేటా వచ్చింది. ఆ రా డేటా మొత్తం కూడా మళ్ళీ నేను ఒక కంప్లీట్గా ఎక్సెల్ వర్క్షీట్లో సేవ్ చేయాలంటే మనము విత్ పాండాస్లలో ఈ ఫంక్షన్ ఉంటుందండి, విత్ pd.excel writer విత్ ఇన్ ది బ్రాకెట్లో ఈ missing_gps_report.xls యాజ్ రైటర్ అని చెప్పి నేమ్ ఇవ్వడం జరిగింది. ఈ missing_gps ఏంటిదంటే మన యొక్క వర్క్షీట్ అనమాట. ఇది వర్క్షీట్ నేము. ఈ వర్క్షీట్ నేమ్లో హ్యాజ్ రైటర్ అనే ఫంక్షన్ రాస్తాం కదా. మనం ఏదైతే ఇప్పుడు రిజల్ట్ వచ్చిందో ఆ రిజల్ట్ వచ్చిన వాటిని ఈ రైటర్ అనే వర్క్షీట్లో షీట్ నేమ్ వచ్చేసి ప్రతి షీట్లో మనము
ఆ షీట్ నేమ్తోని సేవ్ చేసుకొని ఈ విధంగా కండిషన్ రాసాం అనుకోండి, మిస్సింగ్ జీపీస్ ఇండెక్స్ ఈక్వల్ పాస్ జీపీ అండర్స్కోర్ కౌంట్ డాట్ టు ఎక్స్ఎల్ రైటర్ కామ షీట్ నేమ్ ఈజ్ ఈక్వల్ సమ్మర్ బై మండల్ కామ ఇండెక్స్ ఈజ్ ఈక్వల్ ఫాల్స్. ఈ విధంగా కండిషన్ రాసి ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఒకటి వర్క్షీట్ క్రియేట్ అవుతుందండి. ఈ వర్క్షీట్ ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుంటే, సో ఇక్కడ రిపోర్ట్ ఉంది కదా, ఇది మనం లేటెస్ట్గా డౌన్లోడ్ చేసిన వర్క్షీట్. ఈ వర్క్షీట్లో ఒకేసారి మనకి ఎన్ని షీట్స్ 500 ఎన్ని షీట్స్ సేవ్ చేసుకోవాలని అన్ని షీట్స్ సేవ్ చేసుకోవచ్చు. ఇక చూసారా అండి, మిస్సింగ్ జీపీస్ అండ్ సమ్మరీ బై మండల్స్. సో ఇట్లా మనము మల్టిపుల్ షీట్స్ కూడా సేవ్ చేసుకోవచ్చు అండి. ఏది పాండాస్ సంబంధించిన ఈ రైటర్ ద్వారా, ఎక్సెల్ రైటర్ ద్వారా మల్టిపుల్ షీట్ కూడా మనం జనరేట్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఒక విజువలైజ్ చేయాలనుకుంటే, మీకు పాండాస్ మీద మ్యాట్ ప్యాడ్ల మీద ఒక అవగాహన ఉంటే, సో ఈ విధంగా మీరు విజువలైజేషన్ కూడా చేసుకోవచ్చు అండి. సో ఇది మొత్తం కంప్లీట్ కమాండ్ విజువలైజేషన్కి సంబంధించింది. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే మనకి రిజల్ట్ అని చూడండి ఏ విధంగా వస్తుందో. సో ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అయిన తర్వాత డాటాను కూడా సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ ఆల్రెడీ చార్ట్ కూడా ఇక్కడ సేవ్ చేయడం జరిగింది. మీరు కావాలంటే ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఈ చార్ట్ని మీరు అనుకున్న వాళ్ళకి షేర్ చేసుకోవచ్చు. మిస్సింగ్ జీపీ సంబంధించి జస్ట్ విజువలైజేషన్ పర్పస్ ఇట్లా చేసుకోవడానికి పనిచేస్తుంది. సో ఇది మనము నంపై ఉపయోగించి, పాండాస్ ఉపయోగించి డాటా క్లీన్ చేసుకొని మనకు కావాల్సిన మిస్సింగ్ డాటాని ఫైండ్ అవుట్ చేసుకోవడానికి సెట్ ఆపరేషన్స్ని ఏ విధంగా ఉపయోగించో తెలుసుకున్నాము. సో ఇదంతా కూడా నేను ఒక్కొక్క కోడ్ ఎడిటర్లలో సింగిల్ కోడ్ రాశాను కదండి. ఈ సింగిల్ కోడ్ రాసిన దాన్ని మొత్తం క్లబ్ చేసామనుకోండి, మనం ఫ్యూచర్ రిఫరెన్స్ అని చెప్పాం కదా, ఫ్యూచర్ మళ్ళీ మనకు సేమ్ అవసరం వచ్చింది, మళ్ళీ వేరే డాటాని వెరిఫై చేసేసి మిస్సింగ్ డీటెయిల్స్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే, ఫస్ట్ మాస్టర్ డాటా ఒకటి క్రియేట్ చేసుకొని అండ్ అప్లోడ్ చేయాల్సిన లిస్ట్ ఏవైతే ఉన్నాయో వాటిని అప్లోడ్ చేసి ఆటోమేటికల్ అప్లోడ్ చేసిన విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లోనే మనకు రిజల్ట్ వచ్చేటట్టు ఈ కోడ్ అంతా కూడా క్లబ్ చేసామనుకోండి ఒక సెల్లో, అప్పుడు మన టాస్క్ ఈజీ అయిపోతుంది. మళ్ళీ మనం ప్రతిసారి కోడ్ రాయాల్సిన అవసరం లేదు, ప్రతిసారి రీవెరిఫై చేసిన అవసరం లేదు. ఇట్లా మీరు ముందే అంత ప్రాపర్గా వచ్చిన రిజల్ట్ని ఒక ఫైల్లో సేవ్ చేసుకొని మళ్ళీ ఫైనల్గా కోడ్ ఎడిటర్ రన్ చేస్తే, ఇప్పుడు ఏవైతే మనం ఎక్సర్సైజ్ చేస్తామో అదంతా కూడా ఒక సీక్వెన్స్ ఆర్డర్లో పైథాన్ ఇది ఆర్డర్ అని చెప్పి అనుకున్నాం కదా. సో ఈ సీక్వెన్స్ ఆర్డర్ రాసింది ప్రతిది కూడా 1 by 1 ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫైనల్గా మనకు కావాల్సిన అవుట్పుట్ అని రిజల్ట్ చేస్తుంది. సో ఇక్కడ నేను రన్ చేస్తున్నానండి. రన్ చేయగానే నన్ను ఇక్కడ ఫైల్స్ అప్లోడ్ చేయమని చెప్తుంది. సో నేను 2 ఫైల్స్ అప్లోడ్ చేస్తాను. సో 2 ఫైల్స్ అప్లోడ్ చేయగానే ఇక్కడ చూస్ ఫైల్స్ అన్నది, సో నేను డైరెక్ట్ గూగుల్ కోలాబ్ ఉపయోగిస్తున్నాను. గూగుల్ కోలాబ్లో ఫైల్స్ అని అప్లోడ్ ఆప్షన్ ఉపయోగించేసి ఈ 2 ఫైల్స్ని నేను అప్లోడ్ చేస్తున్నాను. సో అప్లోడ్ చేయగానే నాకు 2 ఫైల్స్ కూడా ఇక్కడ అప్లోడ్ అయిపోయాయి. ఇవి రీడ్ అయిపోయి ఆటోమేటికల్లీ నాకు కావాల్సిన అవుట్పుట్ మిస్సింగ్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో ఈ మిస్సింగ్ డేటాని కూడా నాకు డిస్ప్లే చేయడం జరిగింది. ఎంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లలో ఇదంతా కూడా జరిగిపోయింది. అంటే మీరంతా కూడా వన్స్ మీకు ప్రోగ్రామ్ నాలెడ్జ్ మీద ఐడియా వచ్చిన తర్వాత మీరు కూడా ఈ విధంగా కోడ్ని ఒక సెల్లో ప్రాపర్గా రాసుకొని, లేదంటే పైథాన్ ఎడిటర్లో సేవ్ చేసుకొని మళ్ళీ మీకు కావాల్సినప్పుడు ఎగ్జిక్యూట్ చేసుకుంటే మీరు అనుకునే అవుట్పుట్ని పొందవచ్చండి. సో ఇది నంపై సెట్ ఆపరేషన్ సంబంధించిన కేస్ స్టడీ అండి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇఫ్ యూ లైక్డ్ మై వీడియోస్, don't forget to like, share and subscribe. See you in the next video. Thank you to all.